కృష్ణయ్య నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణ ఎవరినే తిడుతున్నావు? వాడేనమ్మ ఆటో దిగినానో లేదోనమ్మా అట్టాని ఎంత బాగున్నావే అట్టాని చీర ఎంత బాగుంది చూడే చూడు ఎంత మాట మాట్లాడుతున్నారు. ఇది మన ఊరు కదా, ఇది హైదరాబాద్. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడికే అమ్మా. పిల్లకంటే తల్లి బాగుందంటమ్మా వీడికి. పోనీలేవే బాగున్నావేమో అన్నాడు. అసలు వాళ్ళు రౌడీనే, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? వాడు రౌడీ అయితే నేను పెద్ద రౌడీనమ్మా. అయినా నీ ఆట నీ పాట నాటకున్నదేమి ఏమిటే? ఏం మాట? ఎంతసేపు నీ ఆట ఏం మాటమ్మా? మరి సిగ్గు లేకుండా అడుగుతున్నావు. ఏమి కడుపు కూడో కూడో అంటావుంటే కొప్పు కూలో కూలో అన్నట్లుందమ్మా నీకు. అవునమ్మా, కడుపుకు కూడు కావాలి, కొప్పుకు పువ్వులు కావాలి. ఎన్నిసార్లు చెప్పినానమ్మా నీకు భవానీ శంకరంగాన్ని ఇంతటితో బయటికి వేయని. వాడు మన కొప్పుల నుండి పొట్లకాయకు చుపురుకు పట్టినట్టేనా? అది కాదేనా అమ్మ, అంత సొమ్ము పెట్టినవని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఎంత పెట్టారు మర్చిపోయావా? ఎంత పెట్టారు అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చింది, మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. వగలును వలపును వర్షించి తొలినాడే, వగలును వలపును వర్షించి తొలినాడే, తిరుగని పిచ్చి వచ్చిన నెలలోనే మచ్చికమీరా లాలించి మాన్యముల పెంచినాను. బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇందు విక్రయము చేయించినాను. దినబెచ్చములకని తినుబండములకని పెండమునకను మార్చినాను. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎత్తులున్నానే ఏగుమందు. ఆగడు సురన్నా, ఆగడు సురన్నా, అతన్ని కడగొన్న ద్రవ్యము ఎత్తు మనకు దక్కునమ్మా. చెరచుతున్నావమ్మా. ఎందుకమ్మా? నీ అందమునకు నీ కిందమునకు నీ తెలివికి లోటు లేకుండా కోట్లు కోట్లు గడించకపోదు మా తల్లి. ఎలా గడించదానివమ్మా? విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడని పిడిముడిగి చేతాయ్ కుక్కను పోలే బయటకు నెట్టవలయు. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే అమ్మా? నేను మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వెత్తే దున్నపోతు కూడా సేరు పాలిచ్చేదమ్మా. ఓహో, దున్నపోతుకు పాలు పిండావా నువ్వు? అవునమ్మా.
ఆహా. ఆ రోజుల్లో ఈ హైదరాబాద్ నగరాన్ని నా మంచాన్ని కట్టేశానమ్మా. అబ్బో. అంత అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దతనం అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే? ఏమి చేద్దామే, ఆలు కొట్టు కొట్టినావు. ఏం చేద్దామమ్మా, నేను కూడా బాగా సంపాదించాలనుకున్నానమ్మా. సంపాదించావుగా. నేను ఇలాంటి మనిషిని పీనిగైపోయినా. అవునమ్మా. నాకు ఒక ఆయన తగులుకున్నాడే. ఎవరే? మట్టి గుండకు మసి తగులుకున్నట్టు తగులుకున్నాడు. ఎవరు? ఇంకెవరు, అక్కడ వీడియో తీస్తాను అంజిబాబు. ఆయన సందకాడ వస్తాడమ్మా, తెల్లవారుతులు ఉంటాడు, ₹1 ఇస్తాడు. ఎన్ని రూపాయలు ఇచ్చి జాకెట్ పీస్ వస్తుంది. ఎలాగైనా సరే అతగానే వద్దండి, పైకము లాగుదామని ఫుల్ బాటలు మందు తెచ్చి 3 ఔన్సులు గ్లాసులో సతగానికి అందించానమ్మా. మరి ఆయన తాగాడేమిటే? ఆయన తాగలేదమ్మా, నాకు అందించాడు. నీకు అలవాట్లేదు కదమ్మా. నేను తాగనయ్యా బాగుంటే నువ్వు తాగుతాగా, నేను తాగనంటానమ్మా. అందుకని ఏం చేస్తామే, మన పని కావాలదా. కానీ నాయన అన్నా, ఆయన నాకు దాప, నేను ఆయనకు దాప, ఆయన నాకు దాప, నేను ఆయనకు దాప, ఇలా సంపాదించేందుకు సారా సీసాలకే సరిపోయిందమ్మా. అయినా కష్టపడి నీకోసం 2 కోట్లు మిగిలించా. ఎక్కడున్నాయమ్మా 2 కోట్లు? ట్రంకు పెట్టెలో. ట్రంకు పెట్టెలో కోట్లు పెట్టుకుంటారు, ఏమిటో దొంగలు వచ్చి తూపోతారే. కోట్లు అంటే కోట్లు మన కేడేస్తాయి. కోట్లు ఖచ్చితంగా 2 ఉంటాయమ్మా. ఏ కోట్లే? వాన కోటు, ఒడిశాది కోట్లు. ఆ కోట్లు కాకపోతే ఈ కోట్లు మనకెక్కడి నుంచి వస్తాయి? అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం ఉంట కదమ్మా. ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఏమ్మా? ఎందుకంటే పూర్వపు విటుల వయసు మళ్ళీ వారకంతను వాడిన పూను వల్ల చూచాడు. మరి ఇప్పటి వారు? ఇప్పటి వారమ్మా, నీకు ఒక విషయం తెలుసమ్మా. చెప్పుమా. నా చిన్నప్పుడు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు రామాలయంలో కూర్చొని రామ 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 అని రామభజన చేసేటోళ్ళమ్మా. మరి ఇప్పటి వారమ్మా 70 ఏళ్ళు దాటిన సరేనమ్మా, బామ 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 అని మన పంప చుట్టూ అందువల్ల శాపం ఇంకో పట్టుకుపోయింది అనమాట. అవునా? దీనికేమి కానీ పీనుగు ఏమైనాడే? ఏ పీనుగే? వాడు ముండాకుడికి పోరాని శంకరించాడు. అమ్మా ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా. అందరికీ వెళ్ళి ఉన్నాడే. వానికి ఎవరు అప్పిస్తారే? ఐపి పెట్టినోనికైనా అప్పు ఇస్తారేమో కానీ మన ఇంటికి వచ్చేవాడికి అప్పు పుట్టదమ్మా. అవునా? మరి నాకేమిటి అలా చెప్పి వెళ్ళాడు? ఐపి పెట్టినోడికి అంతో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా. మన ఇంటికి వచ్చినోడికి పుట్టబోసే తప్ప ఏముండదు. వానికి ఎవరు ఇస్తారు అప్పు? తర్వాత మాడిపోతుంది, పోయి చూసి వస్తా, జాగ్రత్త. ఈ సాగుడు ముట్టి చేతులు వచ్చాడు, 2 కళ్ళు పొయ్యిలు పెట్టని చెప్పు ముండాకుడికి. అదెవరా చిత్ర ఏమో బయట అలా అరుస్తుంది ఏమిటి? అమ్మాయి చిత్ర రాజే బొమ్మరా. చెప్పమ్మా. ఏమి జరిగింది? అమ్మా హైదరాబాద్లో కూడా వాళ్ళంతా కలిసి నన్ను ఏడిపిస్తున్నారే. ఎంతమంది ఎంటబడ్డారమ్మా హైదరాబాద్లో? ఒక 60 మంది. బిడ్డకు 18 ఏళ్ళు వయసు వచ్చింది, పిట్ట పిట్టలాడుతుంది, 60 మంది వెంటబడ్డారని సిగ్గులు ఎప్పుడు చెప్పుకుంటున్నావు? మరి ఎంతమంది పడాలమ్మా? ఇక్కడ 60 ఏళ్ళమ్మా. 60 ఏళ్ళు? ఆటో దిగుతూనే 600 మంది వెంటబడ్డారు. నీకంటే సీనియర్ కాబట్టి వస్తారు. నేనేం చెప్పుకోవాలమ్మా? సరే కానీ ఏదో వార్త తెచ్చావు చెప్పు. అదేనమ్మా, అతను ఎవరో కూలర్ అన్నాడట. వచ్చాడు, ఎగా చూసాడే. ఎగా చూసినాడా? ఏమైనా చేసినాడే? అబ్బాయి నన్నేం చేయడు, రాత్రికి ముందే వచ్చి చేస్తానన్నాడు కానీ వచ్చి చిత్ర అమ్మాయి నన్నేం చేస్తాడే? మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ నాయన నన్నేం చేయలే. ఈతగాని మీస మీద జీడిపప్పు కూడా నిలబడదు, నన్నేం చేస్తాడే? అమ్మా చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అని అడిగాడే. ఏమని చెప్పావమ్మా? నేనా అమ్మా? మరి బావగారు మా అక్క మీకోసం పైన గదిలో అందంగా అలంకరించుకుంటేనే చెప్పానమ్మా. ఇంకా చెప్పమ్మా. అంతే అడిగాడే, నేను అంతే చెప్పాను. నీ నోటి నుండి మాట ఊడి పడేసరికి తెల్లారుదాం 3 అవుతుందమ్మా. అమ్మాయి మరి రామ 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 పూలరంగడి వచ్చాడమ్మా, నువ్వు అలంకరించుకుంటున్నామ్మా. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, వృత్తి అమ్మా. అమ్మా ఈ సమాజం నడవాలంటే వృత్తి వాళ్ళు చేస్తేనే నా మనసు తనకు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎంత లగ్నం చేశానే, నన్నంటే బలవంత పెట్టకమ్మా. చాలా సంతోషమమ్మా. నీ మనసు మాత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అప్పచెప్పు. ఈ శరీరాన్ని నాకు అప్పగించమ్మది, నాకు వచ్చేవాడు. అమ్మా అసలు నువ్వు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా? కసాయిదానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. భగవంతుడా, భగవంతుడా, ఏమిటి నాకే విషప పరీక్ష? ఏమిటి నాకే విషప పరీక్ష?
నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు అమ్మా నన్ను కన్నావా కొన్నావంటే నేను ఏ భగవంతుతో మొరపెట్టుకోవాలమ్మా, నేను ఏ భగవంతుతో మొరపెట్టుకోవాలమ్మా. చూడమ్మా, నేను వేలములు చేసే రోజుల్లో ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి శ్రీహరి నిన్ను పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా అందరిలాగే చక్కగా సంసార జీవితాన్ని గడిపేదానమ్మా. వాడి తల్లి ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి శ్రీహరి నీ కూతుర్లను పెళ్లి చేసుకుంటావని అంటారా? అనరమ్మా. వేస్తని ముద్ర వేశారమ్మా. తప్పదమ్మా. ఏదైనా చెప్పమ్మా, ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యనంతే. చేయమా, నా మాట వినమా, అయితే నన్ను కూడా వినమ్మా. నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా, నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా. సాగి సంసారం నువ్వు చూసుకో అమ్మా, సామర్యం నేను చూసుకుంటా, నీ ముందు ఊరి వేసుకొని చేస్తానమ్మా. చదువుకునే మాకు దిక్కెవరు ఉన్నారే? చేస్తున్నావే. అమ్మా, నువ్వు చచ్చిపోతే నువ్వు అన్నమో దిక్కు ఎవరు పెడతారు? నేనే అడిగిపోతానే, ఇంకా ఎన్నో పంపలు ఉంచాలా? సరేగానే మేడం మీద పూలు పాలు పండ్లు అన్నీ అలంకరించినందుకు నేను వెళ్ళి ఆ పూల రంగం దొరుకుని వస్తాను. సరేనా? ఏమే చిత్ర, ఇలా రా. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అక్క, చెప్పకపోతే ఆమె తిడుతుంది అక్క. చెప్తే నాకు తిడుతుంది. ఇద్దరు మాటలు నేను పడలేను. నేను ఇక్కడ నియోగం చచ్చిపోతా. నిజమే, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నిన్ను బ్రతుకుని బతుకు. చిన్నపిల్ల, అందులో ఆడపిల్ల, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే? వెళ్ళి లోపలికి వెళ్ళి. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. ఎరుగబలయు విడునియడగా శాంతముగను సహింపబలయు వాని మసల బలయు అతని మదికెక్కునట్లు ఊడిపడునే అప్పుడు మూరక కృష్ణ కృష్ణ కనలేవా తొలగించరావా కృష్ణ కనలేవా తొలగించరావా. అందరి నాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? అందరి నాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? జన్మ శాప ఇది పాపమా, జన్మ శాప ఇది పాపమా. ఏమని పిలుతును గోపాలాని, ఏమని పిలుతును గోపాల. కృష్ణ కనలేవా తొలగించరావా. కృష్ణ కృష్ణ అల్లకేసుకుంటే అడిగిపోతాయని. ఏమిటినైనా బయట గొడవ పడుతున్నావు? వాడు
రిక్షా వాళ్ళ తప్ప చేసేవాడు ఏమన్నా నాయన మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడానా వాడు అంటాడు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్లాలా సెకండ్ క్లాస్లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్లో తీసుకెళ్లాలా అంటాడు. అదే 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అంట సిమెంట్ రోడ్డు మీదే తీసుకొస్తా. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అంట కంకర్ రోడ్డు మీదే తీసుకొస్తా. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అంట వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంటాను. మహానుభావులు డబ్బు ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లాసులోనే వచ్చి ఉంటారు. అబద్ధం ఆడకూడదు కానీ తప్ప ఫోన్ చేసి వచ్చాను కదా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుంటుందని థర్డ్ క్లాసులో వచ్చా. చెప్పు నాయన నీవే న్యాయం చెప్పాలి. ఎక్కక ముందు 2 రూపాయలు బేరం మాట్లాడు. అవును నాయన ఇలా ఎక్కిన తర్వాత నువ్వు బరువు ఎక్కున్నావు దిగు అంటాడు. నాన్ సెన్స్. ఆటోడు వాళ్ళ ఇంకోసారి ఇంకొకసారి చూడలే తప్ప ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వెళ్ళిపోయాడా ఉంటే చెప్పు చెప్పుతో కొడతా దొంగ నా కొడుకు. ఏమి నాయన ఇప్పుడు వచ్చింది ఊపు. ధైర్యమే సాహసం ఉపశమే తక్కువ వాడు వెళ్ళిపోయాడు కనుక అలా తప్ప నాయన ఈ ఇల్లు మీ మన సొంతమే నాయన. ఆ, ఈ ఇంట్లో మేము 3 ఉన్నాం బాబు. తలా ఒక గది. ఈ ఇల్లు మీ సొంతమే. తలా ఒక గది నాయన. ఆ గది ఎవరిది? చిన్నమ్మాయి చిత్రది బాబు. అమ్మాయి చూస్తే చిన్నది ద్వారం ఏమో పెద్దది. బాబు అమ్మాయి చిన్నగా ఉన్నా ద్వారం పెద్దగా ఉన్నా గది లోపల చాలా అందంగా ఉంది నాయన. మరి ఈ గది ఎవరిది? ఇలా తప్ప బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీదా? ఏం వాడడం లేదా? బాబు మోదు ఉన్నన్నాళ్ళు బూజు దొరికినారు. మోదు తగ్గింది బూజు మిగిలింది నాయన. అలా నిరుత్సాహపడగల తప్ప గంటకు తగిన బొత్త అన్నారు. నీకు తగిన వాడు నీకు దొరకకూడదు కానీ తప్ప ఇక్కడ తలుపుకున్న జిగేళ్ళ మెడిచిపోతుంది. ఆ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణిది నాయన. అందుకే 1 ట్రాఫిక్ లో అవును బాబు గారు. లోపల ఏదో టకటకమని శబ్దం అవుతుందండి. అమ్మాయి గురువు గారి చింత సంగీత సాధన చేస్తుంది నాయన. ఆ వాయించేవాడిని కాస్త మెల్లగా వాయించమను. పెట్టేలో రేట్స్ దెబ్బతింటాయి. బాబు వాయించి 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 మా గోరు గారికి మోకాళ్ళ నొప్పులు పుట్టాల్సిందే కానీ మా పెట్టెలు మాత్రం భద్రంగా ఉంటాయి నాయన. అరిగిపోవు తరిగిపోవు బాబు. వాయించి వాయించి వాయించేవాడికే కాలు చేతులు నొప్పి ఉంటాయన్నమాట. బాబు తమరి దగ్గర సరే కానీ తప్ప మీకు మాకు అభినాభావ సంబంధం ఉంది. అయినా మీకు మాకు తేడా ఏం లేదు నాయన. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి. అవును బాబు. మాకు ఒక త్రాసు ఉంటుంది, దానికి 2 సిప్పులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటుంది, దాని మీద 2 దిండ్లు. అవును బాబు. మీరు దసరా రోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. అయినా తప్ప బాబు ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టమే రాదు. అవును నాయన. మీ వ్యాపారం ఎటువంటిదంటే ఎప్పుడైనా పెట్టుబడి లేదు. మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు, లగేజీ ఖర్చులు లేవు, సేల్ ట్యాక్స్ లేదు, ఆదాయము పన్ను లేదు, ఆదివారము సెలవు లేదు, అరిగిపోదు తరువు రాదు, అరిగిపోదు తరువు రాదు, నిత్య కళ్యాణము పచ్చదోరణము. బాబు తమరి దగ్గర పుట్టపీక ఏమన్నా ఉంది నాయన? సుత్తపీక? అవును నాయన. నాకు సుత్తభ్యాసం లేదు కానీ ₹1 ఇస్తాం పుచ్చుకో. సరే ఇవ్వు నాయన. లచ్చమ్మ తల్లి గలగల గలగల అంటుంది. పిల్లగాడు చెప్పతోటి చెట్టు పీక్ పీక్ నాయన. నడుమ గాడి ఉంటే 2 అనుకుంటున్నా, ఇది ఒకటే ఉన్నట్టుంది. నాయన బాబు రాదు కూడా పిలుస్తా అంటే ఏది నాయన? ఇవ్వలేదు నాయన. ఇవ్వలేదు బాబు. ఇచ్చినట్టు అంతే కదా. ఇవ్వలేదు నాయన. ఏమో నాకు కూడా ఈ మధ్య మతికి ఎక్కువ అయిపోతున్నాయి.
లేదబ్బా నీకు ఇచ్చినాకే లేదు. గుర్తుందా? ఇచ్చేవు నాయన. సరే నాయన. ఏమి నాయన మా ఇంటి పిల్లలకి లూజ్ అయిపోయింది. రిక్షా తొక్కావు కదా లూజ్ అయిపోయింటుంది. ఏమి నాయన ఇస్తున్నావు? లేదబ్బా కొంచెం దీనికి స్టార్టింగ్ ట్రబుల్ లేదబ్బా. మీ నాయన పెన్ను కూడా అంతే నాయన, ఎంత ఇదిలించినా సుక్క ఇంకి రాలేదు కాదు. ఇక మా పెన్నుని ఇన్సల్ట్ చేయదు. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ రాయడం మొదలు పెడితే పేపర్ చిరగాల్సిందే. సరే నాయన ఆ, రాయి నాయన కమ్మగా కొన్ని ముసుగుతో రాసుకో నాయన. శ్రీరాముడు అని మీ ఇంటికి ఎచ్చాలు ఏమన్నా కావాలంటే కావాలి నాయన. చెప్పు. ఏముంది నాయన, ₹1 పసుపు, ₹1 కుంకుమ, రూపాయి అంతే నాయన. నేను అంత సింపుల్ అనంతమ్మా. అంతే, ఉన్నాయి. ₹1 కుంకుమ, ₹1 మా సాంప్రదాయంగానే చెప్తున్నా. అవును నాయన, మేము ఏదైనా మొదలు పెట్టే సాంప్రదాయంగానే మొదలు ఆ, పెడతాం. ఇంకా ఏముంది నాయన, ఒక ₹1 ఆకులు ఒక్కరు, ₹1 ఆకులు ఒక్కరు. నేను ఎంత అడుగుతుందో అనుకున్నా. చాలా సింపుల్ అవుతుంది. బస్తా బాదం పప్పు, బస్తా బాదం పప్పు నాయన. పిస్తా బస్తా నర్ర, ఓ 10 బస్తాల సోనా మసూరు, ఓ 2 బస్తాలు కందిబ్యాలు, 1 బస్తా చక్కెర. బస్తాలు చెప్తుంటే నా చెయ్యమ్మ కేజీలే రాసుకుంటా. నేను పంపిస్తే కదా. సరేలే తప్ప అన్నీ పాకం లేదు లేదు అది లేదు లేదు. సరే నాయన, అమ్మాయిని పిలవాలి కదా, అమ్మాయిని పిలవమంటావా? బాబు, నాకు అమ్మాయికి ఒక విషయంలో ససేమో ఇష్టం లేదు బాబు. ఏమంటుంది? తమ్ముడు ఆ రంగనాయకి ఇంటికి పోవడం రావడం నాకు ఇష్టం లేదు నాయన. దాని ఇంటికి వెళ్ళడం తప్పే అంటావా? తప్పున్నారా? మీరు ఎక్కడ, మీ అన్నం ఎక్కడ, మీ దర్జీ ఎక్కడ, ఆ రాజగారు ఉన్న రంగనాయకి ఎక్కడ నాయన? ఇగోళ్ళ తప్ప ఈ మాట ఇక దాని గుమ్మం తొక్కినట్లు తెలిస్తే కాండ్రించి కలబలాగా ముఖం మీద ఇంకోసారి ముయ్యి నాయన, ఇంకొకసారి ముయ్యి, ఇంకొకసారి. ఎన్నిసార్లే? 3 సార్లకే తడి అయిపోయింది. మా ఇంటికి వచ్చినాడు, ఏం చేద్దామని. అమ్మాయి పిలవమంటావు. ఒక విషయం తెలుసా, అమ్మాయి నిన్ను మేధువాని కచేరీలో చూసిందంట నాయన. చూసి ఇంటికి వచ్చి నా పూల రంగుడు, నా పూల రంగుడు, నా పూల రంగుడు ఎగిరి కొడుతుంది బాబు మంచం నిండా. తప్ప ఇట్లా ఎగిరి ఇట్లనే పడుతుందా? ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా? ఎగిరి పడుతుంది నాయన. మంచం కింద ఎవరన్నాడు చూసావా? మా ఇంట్లో ఎవరు ఉంటారు నాయన? డాక్టర్ చూపిస్తే ప్రేమ జబ్బు అన్నారు బాబు. ఎప్పటి నుంచి? నిన్ను చూసినప్పటి నుంచి నాయన. నన్ను చూసినప్పటి నుంచి నాయన. ఏమో నా పర్సనాలిటీ అంత. మా అమ్మ చిన్నప్పుడే అనింది, ఇంత అందంగా పుట్టావు కదరా, అమ్మాయిలంతా నిన్నే తీసుకెళ్తారు అని. నాయన, తమరి దగ్గర నల్ల మంది ఏమన్నా ఉంటే? అర్థమంతా మాకు లేదు, మా అత్త వరకు ఉంది. ఈ మాత్రం పంపాలా? సంతి నిండా పంపిస్తు నాయన. అలాగే సరే సరే నాయన. అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి ఎంత బాగా కూడుతుంది నాయన. ఏమంటుంది? నామాలు బాగున్నాయి, నగలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ నల్లగా ఉన్నాడు అంటుంది బాబు. ఎట్లా నల్లగా ఉన్నాడు అంటుంది. నలుపనిందా? అవును నాయన. తప్ప చెప్పు నాయన. 7 కొండల మీది వెంకన్న నలుపు, కాకి నలుపు, కందెన నలుపు, చింతామణి కంటి కాటుక నలుపు, ఇంకు చిరా నలుపు, ఇలా పెట్టె నలుపు, మా అంగడిలోని పాత చింత పండు నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, అంద నలుపులోన నాదెంత నలుపు నలుపు నలుపు. తప్ప అందరూ ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళకి ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్ల జొన్నలు పండవా అని. నేను నలుపు. అమ్మాయి మన్మథ మొలక, కానీ ఈ అమ్మ మాత్రమే మార్కాపురం పలక. మల్లె తీగ బాబు. అమ్మాయి మల్లె తీగ, నువ్వు మాత్రం కరెంటు తీగవే. అయస్కాంతము. అమ్మాయి అయస్కాంతం అయితే నువ్వు సూర్యకాంతం.
కదమ్మా అమ్మాయిని విలువ అన్నిటికీ నీ ఇస్తాను అమ్మామని సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని పోలరంగడు గారు, మా అమ్ముందని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేమండి. ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వసుకున్నట్టుంది. ఆహా. నిన్నే కోరితేరా నీదరి చేరితేరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. నిన్నే కోరితేరా నీదరి చేరితేరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. నన్ను దయచేయరా. నిదానగా నీ దాసిగా నీకు మనసే నిలిపే, నిదానగా నీ దాసిగా నీకు మనసే నిలిపేగా, మనసిచ్చిన జవనాలిని, మనసిచ్చిన జవనాలిని దరిచేరిన నిన్నే కోరితేనా నీదరి చేరితేనా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. నన్ను దయచేయరా. జాలి తలపవు జవటాలి పైన సుందరాకార సుకుమార, జాలి తలపవు జవటాలి పైన సుందరాకార సుకుమార, మనసిచ్చిన జవనాలిని, మనసిచ్చిన జవనాలిని అధరామృతం కోరి మధుసూదన నిన్నే కోరితినా నీదరి చేరితినా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. నన్ను దయచేయరా. సప్పుడు అవుతుంది లోపల ఏదో సప్పుడు అవుతుంది. లోపల చెప్పడం దాక్కుంటున్నారా? నాకు సప్పుడు అయితే ఏం పని చేయదండి. అయ్యయ్యో, నా మెదడు ఎప్పుడు పని చేయదు. సప్పుడు అయితే మీరు ఆగండి, నేను చూసొస్తాను. నాకు సప్పుడు అంటే భయం. ఏమండి, లోపల లోపల మీ రంగరాయికి వచ్చిందటండి. ఎంతో పని చేశాను, ఎవరు ఎలకిలా పడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి?
ఇప్పుడు నేను ఏం చేయాలి? చాలే ఊరుకోండి, అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్రండి, మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ గంధం నోరమని చెప్పిందా, అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. అమ్మాయికి వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అవును కదా, అలా ఉంటే పొగలు పెట్టుకునే వయసు. చాలే ఊరుకోండి. ఒకసారి అమ్మాయిని పిలవాలి. ఏమే చిత్ర, బాబుగారు వచ్చారు, ఒకసారి వచ్చిపోమ్మా. అబ్బా అదేంటి 4 హార్స్పవర్ ఇంజన్ లో అలా గుద్దావు? మా అమ్మ తెస్తుంది బాబు. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డావు, మరి నేను దోస్తే? అమ్మ మీద పడతా. మరి మీ అమ్మ దోస్తే? మీ మీద పడతా. మరి నేను దోస్తే? అమ్మ మీద పడతా. అర్థమైందండి. దీన్ని ఎప్పుడు ఎవడో ఒకడు తోస్తూనే ఉంటాడు. కాదండి, అది మా అమ్మ నేర్పిన ఒక విధమైన ఆట. ఆహా. ఒకసారి బావగారు ఎలా ఉన్నారు చెప్పమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అక్క పక్క నించగానే మా బావకి ఎంత వెలుగు వచ్చేసిందో. నేను ఒకసారి అన్నది. ఏముండాలి? ఏదో చేస్తాడా? ఏదో చేస్తా. ఏ, ఏం లేవు. అయ్యే. ఎలా ఉన్నాడు? అబ్బబ్బబ్బబ్బబ్బా. కళ్ళజోడు పెట్టుకొని అబ్బబ్బబ్బా ఏమున్నావు బావా, ఏమున్నావు బావా, నిజంగా చాలా అందం వచ్చేసింది. బావగారు కదా, నీ ఇంకేం తెలిసే, నేను చెప్తాను, నువ్వు విను. చెప్పు. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ కనుడు చిన్ని ఎవరీతగాడు ఇంటి నా మనసును దోచాడు శ్రీనాథుడా ప్రియమానవుడా నీ మనసిన ఈ కనుడు చిన్ని ఎవరీతగాడు ఇంటి నా మనసును దోచాడు. సైగలతో పిల్ల నీటిన తీరుగా బిగి కౌగిలందించేనే జడరాగాడే కవ్వించాడే రతి రాగాడే శుద్ధి చేశాడే అధరాలతోనే శుభలేఖ రాసి మరుడే చెల్లి ఎవరీతగాడు ఇంటి నా మనసును తోచాడు శ్రీనాథముడా ప్రియమాధవుడా నీ పరిచిన నీ కళ్ళు చెల్లి ఎవడి ఎర్రుడు. అబ్బబ్బబ్బబ్బా. ఎంత సిగ్గొచ్చేసిందో మా బావ. అత్తమంట పట్టావే, బావగారు అందరూ చూసుకుంటారు. బావా, నా అర్థం తీసుకొస్తా. నాదే. ఇది అర్థం. నాదే. నీ చిన్న అర్థం. అమ్మ చిన్న అర్థంలో నా బొమ్మ పట్టదు కానీ చిన్న అద్దంలో నీ బొమ్మ పట్టదా? తర్వాత ఎవరిదో ఒకటి తెచ్చి చూపించవే నువ్వు. అమ్మ తెస్తాలే. వద్దు. ఎప్పుడు మీ అమ్మ ఏమని నేను వచ్చింది మీ గదిలో అంటారు లేవా? ఎందుకు లేవండి, నా గదిలో కావాల్సిన వద్దాను, నేను రండి పోదాం. ఇక్కడే ఉండు, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, 5 నిమిషాలు 5. రండి, రండి. నువ్వేం చేస్తావే? అక్కడ 3వ మనిషి ఉండకూడుతున్నావు, ఇక్కడే ఉండవే. నేను వస్తా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీరేం చేస్తున్నారో చూసి నేర్చుకోని అమ్మ. మేమిద్దరం మంచం మీద ఉంటే నువ్వేం చేస్తావు? నేను మంచం కింద నుండి నేర్చుకుంటాను. మేమిద్దరం మంచం కింద ఉంటే నేను పై నుండి నేర్చుకుంటాను. రావాలని డిసైడ్ అయ్యా. తప్పకుండా. రా. దానికి చెప్పండి. ఏమని చెప్పేది, చెయ్యి ఉందో లేదో చూసుకోరా. వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తది ముందా అని చూస్తానన్నది. చూపించింటే ఏమయ్యేది? ఏంటది? నా విశ్వరూపం. చూపిద్దరు కానిలే. ఏమండి, ఇది ఉండగా మన గదిలోకి వెళ్ళదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? చెప్పండి చెప్పండి. ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పేయండి. అట్లా అమ్మాయి ఒకసారి వాక్ చేయవే. వాక్ చేయడం అంటే వాంతి చేసుకోవడం కాదు, మరి నడవడం అని అర్థం. అందుకే ఇంగ్లీష్ మీడియం చదువుకోండి అమ్మా అంటారు. మా అమ్మ తెలుగు మీడియం నేర్పించింది. సరే నడవాలి కదా. చెడిపోయిన ఆర్టీసీ బస్సును చెట్టులోకి దోసినట్టుంది. ఏమండి, దాని నడక వంకలు పెడుతున్నారు, మీరు నడవండి చూద్దాం.
నడుపు అంటే అంశ నడక. మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవకూడదండి, ఇలా ఉండాలి. అది ఎలా ఉంది ఆ నడక? ఏమి ఎలా ఉందా నడక? పగలు పూట దొంగ కోళ్ళు పట్టుకొని పోయే వాళ్ళు ఉంటారు చూడు. అలా ఉందా అక్క? సరే సర్లేవే, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రూ బూస్ట్ హార్లిక్స్ పట్టరమ్మా. టాటా బాయ్. ఎవరందంగా ఉన్నారు? మన చిత్ర కాలికోరు ముందు రంగనాయకి బలా మరి వాళ్ళింటికి ఎందుకండి మీరు 7-8 సార్లు వెళ్ళారు? బుద్ధి గడ్డి తిని ఆ. చెప్పుకుంటే సిగ్గుచేటు. అది ఎప్పుడు నీవు 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 అనింది కానీ ఒక్కసారైనా మీరు అనలేదండి. అయినా మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద వస్తువులు వస్తుంది. మర్యాద గురించి దానికేం తెలుసు? అయ్యో మర్యాద అంత గుర్తొచ్చిందండి. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? మీరు ఎలా నుంచోనే ఉన్నారా? రండి. మర్యాద అంటే ఇలా ఉండాలి. సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడబడి చావాలి కానీ ఇంత మర్యాద ఎవరు చేస్తారు మనకు? మర్యాద అంటే నీదే. పాలిస్ బండలు, అలా పడిపోయారు ఎందుకు? అపరాయ బండలు వేశారు, పాలిస్ బండలు వేశారా అని చూస్తున్నా. కదిలిందా నేనే తప్పు కూర్చున్నాను. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడులేండి. గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుపు పోవునప్పుడు కోడి గంటకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగునైన సానికలంబడ వేయుట, డబ్బునూరకి వాగుట, చప్పుడం కరణి పైకము తట్టుట, జాగివలి నటించుట, విటావళి చేష్టలు కొత్త చోటులం, రాగము తీయబూనుట, సరాగములాడుట. ఏమండోయ్ ఏమండోయ్ కోలరంగడు గారు, కలిమిలో లోటు లేనివారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా తెలిసింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజులాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? గాజులల్లా అవునండి. కర్మాదారన్నాడు గదిలేకెళ్ళని మారాజ్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసి కొలిచిన ముత్యాలు ఉండేవాడు. గాజులల్లా బాగా నిదానంగా చూడండి. రావండి, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. ఒకసారి ఇవ్వచ్చుగా, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. గంటలు పెట్టి బిఏలోకి ఉంచుకుని నిదానంగా చూడండి కానీ మళ్ళీ మళ్ళీ వెంటనే ఇవ్వాలి నాకు. ఇస్తానండి. మళ్ళీ మా అయ్య ఏళ్ళకు ఉంగరాలు లేవని మళ్ళీ అడుగుతాడు. అవునవునండి, మరి ఎవరు? ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య. బాగా బిగుసుకుపోయి రావట్లేదు, మీరు కొంచెం అలా చెయ్యండి. లా 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 లా. ఏమండోయ్ పూల రంగడు గారు, ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదేమిటండి? ఒక్కటి బాగలేదా? బాగోలేదండి. అవును, నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేక ఇక్కడికి వచ్చా.
అయినా మనిషి నాకు రెండు ఉండాల్సిందే కదా. యావండి ఆ రెండేమిటి మూడేమిటి అన్నీ ఒకేసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ అన్నీ మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ వెంటనే వెంటనే ఇస్తానండి. లా, 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 ఏమండి ఈ ఉంగరాలన్నీ మీరు నాకు ఇచ్చినట్టు మీ రంగనాయకికి తెలిసినా ఇంకా మిమ్మల్ని బ్రతుకునేదేమోనండి. దానికి చెప్పొద్దు, అసలు బయటికి రానే రాదు. నీకు ఇచ్చింది మనలో మనమేనే ఉండాలి కదా. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో, తాంబూలం వేసుకుంటే వెనకటికి ఒకసారి డోపు వచ్చినంత పని అయింది. అవునా? అన్నం ముయ్యండి. గంధం రాసుకుంటారా? మీరు అలాగే ఉండండి, నేను ఇలా పట్టుకుంటాను. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రాజా ఇక నీకి. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రాజా ఇక నీకి. ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, నీ జోడైన మగవాడు లేడెవ్వడు, నీ జోడైన మగవాడు లేడెవ్వడు. అందాలన్నీ ఆనందాలన్నీ నీకు, ఓ రాజా ఈ రాజా ఇక నీకి. పిన్నెలెందుకోయి నా కనుండగా, జాజులెందుకోయి నా మోజుండగా, మధువలెందుకోయి నా పెదవుండగా.
చంపేయడం. ఈ ఉండకు సాగు ఎప్పుడు వస్తుంది? తల్లి అయింది పిల్లయింది కనుక్కోలేమేమరా. అమ్మాయి ఇష్టం వచ్చింది. ఇష్టం మొహం చూడు ఎలా ఉందో, మిరపసేల దిష్టి పిడత లెక్క ఉంది. అమ్మాయి చిత్ర అర్థం అవే బావ అందం చూసుకుంటాడంట. చూపి అర్థం బాగా పూలని రాసి దానం మిగిలింది. ఎవడీడు? వాడు వీడు వీడి వాడు నేనేనా? ఏమందాం ఆయన పర్సనాలిటీ. అమ్మాయి ఓయ్ పాట పాడు. మాట బాబు ఒకసారి ఎప్పుడు ఆయన నీకు బాగా సరిపోయాయి, బాగా సరిపోయాయి. బాబు ఏమన్నా ఉన్నాయా? ఇంకానా? ఏమున్నదక్క, ఏమున్నదక్క, తనగానే ఏమున్నదక్క, ఏమున్నదక్క. చీరలు ఉంగరాలు చింతామణికిస్తే, చీరలు ఉంగరాలు చింతామణికిస్తే, చిల్లర లంగాలు చిత్రకే నేనిస్తే, అప్పులు దుప్పట్లు తప్పకే ఇస్తే, ఇక నా దగ్గర ఏమున్నదత్తా, ఏమున్నదత్తా.